తిరుపతి అలిపిరి పాదాల మండపం వద్ద టీడీపీ నేతల మొక్కులు. నారా లోకేష్ జన్మదినం సందర్భంగా 216 టెంకాయలు కొట్టిన టీడీపీ నేతలు. పనబాక లక్ష్మి టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు. నారా లోకేష్ నిత్యం ప్రజల కోసమే ఆలోచిస్తున్నారు. ఏపీకి పరిశ్రమలు తీసుకొచ్చేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించడంలో తన వంతు కృషి చేస్తున్నాడు. లోకేష్ మరిన్ని పదవులు అలంకరించాలని కోరుకుంటున్నాను. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలా, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలా, ఒక భద్రత కలిగించాలా అని ఆలోచన కలిగిన వ్యక్తి, యువ నాయకుడు, ముఖ్యమంత్రి వర్యులు మా నారా లోకేష్ బాబు గారి యొక్క 43వ జన్మదిన సందర్భంగా మేమందరము ఈ రోజున స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లాలా, ఈ ప్రపంచ పటంలో మన రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూపించాలని ఆ తండ్రి కొడుకులు ఎంతో కష్టపడి కృషి చేస్తున్నారు. వారిద్దరికీ ఆశీర్వాదం ఇవ్వండి, వారి కుటుంబాన్ని చల్లగా కాపాడండి అని చెప్పని మేమందరము కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ ఆ వెంకటేశ్వర స్వామిని ఆయన పాదాల దగ్గర ఈరోజు మేము ప్రార్థించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంట్లో పండగలాగా ఈ రోజున మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికే దావోస్లోకి వెళ్ళి వారి అనేకమైనటువంటి పరిశ్రమలు కూడా తీసుకురావడం మీరు అందరూ పేపర్లో చూస్తూ ఉన్నారు. అటువంటి వారికి మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రభుత్వం కోరుకుంటారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నారా కుటుంబానికి ఇంటి దేవుడు. చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ గారైనా ఏ కార్యం తలపెట్టినా వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకున్నాకే ఏ కార్యక్రమైనా మొదలు పెడతారు. గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ విద్యాశాఖ మంత్రులు, యువనేత నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గత 18 సంవత్సరాలుగా అలిపిరి పాదాల వద్ద టెంకాయలు కొట్టి ఆయన ఆరోగ్యంగా ఉండాలి, అదేవిధంగా ఆయన అనుకున్నది సాధించాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకోవడం ఆనవాయితీగా జరుగుతుంది. ఈరోజు నారా లోకేష్ గారు ఆయన పుట్టినరోజున్న ఆ రోజు అపోజిషన్లో అయినా ఇప్పుడు అధికారంలో అయినా ఎవరైనా పుట్టినరోజు అంటే కుటుంబాంతో గడుపుతారు. కానీ నారా లోకేష్ గారు ఈరోజు దావోస్లో ఉన్నారు, ముందు సంవత్సరం దావోస్లో ఉన్నారు, అంతకుముందు సంవత్సరం పాదయాత్రలో ఉన్నారు. ఎప్పుడైనా ఆయన ఒకటే ఆలోచిస్తున్నారు, ఈ రాష్ట్ర యువత కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం. ఈరోజు కుటుంబాన్ని సైతం చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కుటుంబానికి దూరంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేశారో అదే తరహాలో నారా లోకేష్ గారు కూడా ఈరోజు శ్రమిస్తున్నారు. మా కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం దావోస్లో ఈరోజు దిగ్గజ కంపెనీలందరితో మాట్లాడి పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకునేదానికి ఆయన సాయశక్తులా ప్రయత్నం చేయడంతో పాటు ఈరోజు ఆయన ఎక్కడ కుటుంబంతో లేరు. ఈరోజు రాష్ట్రం అంతా ఆయన కుటుంబంగా భావించారు. కాబట్టి మేము కూడా ఆయన ఆరోగ్యంగా ఉండాలి, ఆయనకి మనోధైర్యాన్ని ఇవ్వాలి, శక్తిని ఇవ్వాలి అని చెప్పి స్వామివారికి 216 టెంకాయలు కొట్టి ఈరోజు స్వామివారికి ఆయనకి ప్రార్థించుకోవడం జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం నారా లోకేష్ గారికి ఉండాలి, మరింత అభివృద్ధి చెందాలి, రాజకీయంగా అన్ని విధాల మరింత ఉన్నత పదవులు సాధించడంతో పాటు ఈరోజు ఒక నిప్పు కణికలాగా మారారు. ఆ రోజు ప్రతిపక్షంలో అయినా ఆ రోజు చూస్తే ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను ఈరోజు నిలబెట్టుకునేదానికి అధికారంలో ఒక నిప్పు కణికలాగా మారి గతంలో ఎన్ని విమర్శలు వచ్చాయో మీరు చూశారు. వాటన్నిటికీ సమాధానం చెప్పుకుంటూ ముందుకెళ్తున్నారు. అదంతా స్వామివారి కృపా కటాక్షాలు, కార్యకర్తలు, ప్రజల ఆశీర్వాదం అని చెప్పుకుంటూ లోకేష్ గారికి మరొక్కసారి తిరుపతి ప్రజల తరపున, రాష్ట్ర ప్రజల తరపున, యువత పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.
అట్టే ముందుకు రా రా అట్లా మీరు అట్లే ఉండండి. తీసుకుంటా నువ్వు కానీ తీసుకొని కొట్టండి. ఓం నమో వెంకటేశాయ.